స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీతోనే పేదల సంక్షేమం ప్రచారంలో ఆ పార్టీ శ్రేణులు. చంద్రబాబు పాలనలో అంతులేని అభివృద్ధి నియోజకవర్గ అభ్యర్థి అనీషారెడ్డి. నందంపేటలో పర్యటిస్తూ ప్రచారం చేసిన జనసేన అభ్యర్థి రామచంద్ర యాదవ్. వార్తలను వివరాలు. నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలంటే అనుభవజ్ఞుడైన టీడీపీ అధినేతకు పట్టం కట్టాలని ఆ పార్టీ పుంగనూరు నియోజకవర్గ అభ్యర్థి అనీషారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని హనుమంతరాయన్ దిన్నె నుండి ఎన్నికల ప్రచారాన్ని టీడీపీ నాయకులు ఇంద్రప్రకాష్, ఉజ్వల్ కృష్ణారెడ్డిలు ప్రారంభించారు. ఇంటింటా వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి అనీషారెడ్డి, ఎంపీ అభ్యర్థి సత్యప్రభలను గెలిపించాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా నిలబడుతోంది. నేను ఎంపీ తరఫున వచ్చాను. అనుషమ్మ కొడుకు అనుషమ్మ కోసం వచ్చాడు. ఓట్లు అడిగారు. పెన్షన్ వస్తుందా? తెలుగుదేశం పార్టీ తరఫున పెన్షన్లు ఇస్తా ఉన్నాడు. అదేవిధంగా పసుపు కుంకుమ కూడా మీకు అందరికి ఇచ్చినాడు. మహిళలకి పెన్షన్ ఇప్పుడు నిన్న ఏం చెప్పినాడు చంద్రబాబు నాయుడు అంటే 2000 రూపాయలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇస్తా ఉన్నాను, దాన్ని 3000 రూపాయలు చేస్తాను ప్రతి ఒక్క మహిళలకి పెన్షను. అదేవిధంగా పసుపు కుంకుమ కూడా మీకు ఇచ్చున్నారు. ఈ పసుపు కుంకుమ కూడా ప్రతి సంవత్సరం ఇచ్చేటట్లు నేను చేస్తాను అని చెప్పి కూడా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడుని కాపాడుకునే బాధ్యత మీది, మిమ్మల్ని చూసుకునే బాధ్యత మాది. తెలుగుదేశం పార్టీ తరఫున మేము మిమ్మల్ని ఖచ్చితంగా చూసుకుంటాం. మీ కాలనీలో మీ ఊర్లో ఏం కావాలన్నా సదుపాయాలన్నీ దగ్గరుండి చూసి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు చేసిన సహాయానికి మీరందరూ ఆయన యొక్క రుణం తీర్చుకోవాలమ్మా. ఖచ్చితంగా ఒక్కొక్క మనిషికి 2 ఓట్లు ఇస్తారు. ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకి. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేసి మీరు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి కోసం వేయాలి. మా ఓట్లు ఎంపీ గారి కొడుకు, ఈయన ఎమ్మెల్యే గారి కొడుకు, నేను ఎంపీ తరఫున ఇద్దరు వారసులు. మా అమ్మ ఎంపీ నిలబడింది. సరేనమ్మా. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఇంద్రప్రకాష్ గారు మరి ఉజ్వల్ కృష్ణ మా అబ్బాయి ఇద్దరు గ్రామ వార్డు పర్యటన చేస్తారు. అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే కూడా వీళ్ళు పరిష్కరించినట్టు ఉంటే అప్పటికప్పుడు పరిష్కరించేస్తారు, లేకపోతే ఖచ్చితంగా అవి ఇక్కడికి ఏ విధంగా సమస్య పరిష్కరించడంలో కూడా ఆ విధంగా కూడా చేస్తాం ఖచ్చితంగా. మరి మీరందరూ కూడా కోఆర్డినేట్ చేయాలా. టైం చాలా తక్కువ ఉంది మనకి. ఒక 10 రోజులు మాత్రమే మనం ఈ క్యాన్వాస్ని కూడా చేసుకోగలుగుతాం. అందరం కలిసి చేస్తేనే ఈసారితో ఇక్కడ విజయడంక తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మోగిస్తాం. దాంట్లో మనకందరికీ ఏ ఆలోచన ఉండదు. ఎందుకంటే అక్కడ వచ్చేది చంద్రబాబు నాయుడు గారే సీఎంగా, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంచుకోట కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాము. అదే మాత్రం మీరందరూ ముందరికెళ్ళండి. మరి ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా కూడా ప్రజలు మభ్య పెడుతున్నారో, ఎటువంటి తప్పుడు బీజాలు వేస్తున్నారో కూడా ప్రజలకు మనకు అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రకరకాలుగా మభ్య పెట్టడం. ఈరోజు లోకల్గా ఆర్టీలందరినీ తీసుకెళ్ళి అక్కడ ఉండే సంఘమిత్రాలతో ఏదో జ్యూస్ ఫ్యాక్టరీల్లో కూడా వీళ్ళు మంతనాలు చేయడం, అక్కడ అందరి దగ్గర చేతిలో చేయి వేసుకొని మాట తీసుకోవడం ఆడవాళ్ళ దగ్గర అంతా. దయచేసి మహిళమ్మ తల్లులు మనం అందరం ఒక కృతజ్ఞతా భావంతో, ఎందుకంటే మన సీఎం గారు మనకందరికీ మంచి ఆలోచనతోనే ఆర్థికంగా మీరందరూ పైకి ఎదగాలనేసి ఈ డ్వాక్రా పథకాలన్నీ మనకు, రుణమాఫీలన్నీ రకరకాలుగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మనకి ఇచ్చారు. ఈరోజు ఏదో వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఇచ్చే కాస్త కూస్తో దానికి మనం లొంగుతామంటే అది తప్పు. దయచేసి
అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే కూడా కార్యకర్తలు అందరూ మాకు తెలియజేయాలా. ఎందుకంటే ఎక్కడన్నా ఇలాంటి అవకతవకలు జరుగుతాయంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు దయచేసి ఎప్పటికప్పుడు మాకు మెసేజ్లు పెట్టండి, ఎక్కడికెక్కడి కట్టడి చేస్తాము. ఓటు అనేది ఒక ఆయుధం. ఆ ఓటు హక్కు మీ ఇష్టానుసారంగా మీరు ఉపయోగించుకోవాలా. డబ్బులు ఎప్పుడు పెడతాం? 11వ తేదీ వరకు ఈ 2000, 5000 రూపాయలు ఇస్తారు మనకు. అలా తర్వాత నెల ఇచ్చేది మన చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు ఇంకా మంచి వార్త ఏమంటే పెన్షన్ కూడా ఇంకో 1000 రూపాయలు ఎక్కించి చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో ఉన్నారు. ఇలాంటివన్నీ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న మన చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు పుంగనూరు పట్టణ డోర్ టు డోర్ పర్యటన మొదలు పెడుతున్నాం. ఊరికి దేవమూల అయినటువంటి హనుమంతరాయ తిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి మొదలుపెట్టి 20వ వార్డు, 19వ వార్డు, 18వ వార్డు 3 వార్డులు కూడా 17 ఈ 4 వార్డులు ఈ రోజు పూర్తి చేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులందరూ కూడా కలిసి వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మాతోనే ఉండి మనమందరం కష్టపడాలి. ఈ 10-12 రోజులు మనం కష్టపడితే విజయం సాధించడం ఖాయం. ప్రచారం చేస్తున్నప్పుడు వార్డులో ఆ వార్డుకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని వస్తే వాటినంతా కూడా మేము సపరేట్గా నోట్ చేసుకుంటూ వస్తాం. అధికారం వచ్చిన తర్వాత అనుషక్క గారు అదేవిధంగా సత్యప్రభమ్మ గారు ఇద్దరు కూడా ప్రతి ఒక్క సమస్యను తీరుస్తారు. అందరూ ఐకమత్యంగా భారతదేశం అనేది లౌకిక రాజ్యము. ఆ రోజు అంబేద్కర్ గారు అందరూ సమానం వచ్చి భారతదేశంలో ఏ ప్రపంచంలో లేదు, భారతదేశంలో ఉన్నంత లౌకికవాదం. అలాంటి భారతదేశంలో ఎవరో వచ్చి ఒక నేషనల్ కాన్ఫరెన్స్ ఆయన మాట్లాడుతూ ఉంటే అతనికి ఇంకేమీ పనికిరాదని చెప్పడము ఆయనకే నిదర్శనంగా వదిలేస్తాము. ఎందుకంటే ఇది ఎవరో బీజేపీ ఎవరో జగన్ చెప్పి ఒకరితో చెప్పించేది కాదు, అది ప్రజల మనోభావం చెప్పించింది. అది ఆ మాట ఆయన గారు ఎలా తీసుకొని చెప్పేసి ఈ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరు మన తెలుగుదేశం పార్టీకి మన నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఎన్నో చేసినారు. మనం కాలాలు ఎగురు చేసుకుంటూ పోయి మనం ప్రచారం చేయొచ్చు. మేము చేశాము అని చెప్పేసి ఇంకా చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు 3 ఓట్ల ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి 2 ఓట్లు సైకిల్ బుక్ చేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ వంశారెడ్డికి సత్యప్రభ గెలిపించాలని కోరుకుంటూ జై తెలుగుదేశం. 2014 ఎన్నికల సమయంలో 600 అబద్ధపు హామీలు ప్రజలకు ఇచ్చిన అధికార పార్టీ మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఓటు అడుగుతున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ఎంపీపీ అంజుబాబులు అన్నారు. గురువారం మండలంలోని కాటుపేరి అగస్తిగానిపల్లి గ్రామంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అగస్తిగానిపల్లి గ్రామానికి చెందిన వారు వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎంపీపీ దామోదర్ రాజులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలకు ఓటు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీడీసీ రుక్మిణమ్మ, సింగిల్ విండో అధ్యక్షులు మునస్వామిరాజు, నాయకులు శంకర్ నారాయణ, గోపి, అల్తాఫ్, ఎంపీటీసీ శంకరమ్మ, సుధాకర్ రెడ్డి, రాజప్ప, భాస్కర్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్ కోసమా దాంట్లో పిల్లల చదువులకే మంచి చెడ్డ అంతా రాసినారు. చదువుకోండి నవరత్నాలు పార్టీ రాష్ట్రంలో అమలు కాని హామీలన్నీ కూడా ఇచ్చి 2014 ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చి దాదాపు 4 సంవత్సరాల 10 నెలలు గమ్మున ఉండి ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాయని చెప్పేసి 1 నెల ముందు మీకంతా కూడా మహిళలకు ముఖ్యంగా ఈ పసుపు కుంకుమ కార్యక్రమం అయితేనేమి, అదేవిధంగా 2000 రూపాయల పెన్షన్ పెంచడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇది కాకుండా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 3000 రూపాయల పెన్షన్ చేస్తామని చెప్పే లోపలే
మరి ముఖ్యమంత్రి నేను కూడా 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ రోజు అధికార పార్టీ ఏదైనా పెన్షన్ పెంచింది కానీ లేకపోతే పసుపు ఏదైనా కానీ ఇస్తా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినారు కాబట్టి అవన్నీ కూడా అమలు అవుతున్నాయి. మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మళ్ళా అధికార తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేయడానికి వస్తా ఉంది. మీరందరూ కూడా ఓట్లతో తగిన బుద్ధి చెప్పండి. ముఖ్యంగా పసుపు కుంకుమ అనేది 4 సంవత్సరాల 10 నెలలు మీకు వడ్డీ ఇవ్వకుండా దానికి చక్రవడ్డీ బారు వడ్డీ వేసి ఈరోజు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి నినాదంతో వచ్చినటువంటి ఆయన ఈరోజు ఆయన కొడుకు లోకేష్ బాబుకు జాబ్ వచ్చింది. కానీ ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరికి కూడా జాబ్ రాని పరిస్థితులు అందరూ చూస్తున్నాం. మరి ముఖ్యంగా బ్యాంకుల్లో ఉన్నటువంటి బంగారంతా కూడా మన ఇంటికి రావాలంటే బాబు రావాలని చెప్పి అన్నారు. మరి ఈరోజు బ్యాంకులో ఉన్నటువంటి నగలు మన ఇంటికి రాలేదు కానీ బ్యాంకు నుండి మనకి నోటీసులు వస్తున్నాయి. రాబో ప్రభుత్వంలో ముఖ్యమైన పాత్ర మన ఎమ్మెల్యే గారికి ఉంటుంది కాబట్టి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకు చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మహిళలు, వృద్ధులు, పెద్దలందరూ కూడా, పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీకు ఇచ్చే 2 ఓట్లు ప్రతి ఒక్కరికి 2 ఓట్లు వస్తాయి. ఆ 2 ఓట్లు కూడా ఆ ఈవీఎం మిషన్లో బూతులు ఎక్కినప్పుడు దాని మీద మీరు ఫ్యాన్ గుర్తు మీద ముద్రించి అఖండ మీద మీరందరూ కూడా రామచంద్ర రెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని గెలుస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం గ్రామానికి వచ్చినాము. ఈరోజు మన నవరత్నాలు ఒక నమ్మకం పెట్టుకుని ఈరోజు ఈ గ్రామ ప్రజలందరూ మన పార్టీకి చేరుకున్నారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారైన డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన నమ్మకం పెట్టి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆశ. అదే దీనిపైన ఈరోజు ఒక నమ్మకం పెట్టుకుని ఈరోజు గ్రామంలో అందరూ పార్టీ చేరుకున్నారు. థ్యాంక్ యూ సార్. వైఎస్ఆర్సీపీతోనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని మున్సిపల్ వైస్ చైర్మన్ అమరేంద్ర అన్నారు. గురువారం 9వ వార్డులో ఇంటింటా వెళ్లి ప్రచారం చేశారు. 17వ వార్డులో వైసీపీ నాయకుడు జయకుమార్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. నవరత్నాల గురించి ప్రజలకు వివరించి చైతన్యం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 5వ వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ రెడ్డి శేఖర్, నాయకులు ఎన్ఆర్ అశోక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలకు మద్దతుగా ప్రచారం చేశారు. అన్ని రంగాలు అభివృద్ధి చెందడానికి కారణమైన రైతులను ఆదుకుంటామని జనసేన అభ్యర్థి రామచంద్ర యాదవ్ అన్నారు. గురువారం నంజంపేటలో ప్రచారంలో పాల్గొన్నారు. అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులకు ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే బోరు లారీని ఏర్పాటు చేస్తానన్నారు. అందరికి చెప్పండి, మీకు ఏ ఇబ్బంది, నాకు ఈ 10 రోజులు మీరు హెల్ప్ చేయండి. 5 సంవత్సరాలు మీకు ఏ సమస్య ఉన్నా నేను ఉంటాను. ఎన్ని పనులు అవుతుందినా ఎకరాకి? ఒక అవకాశం ఇవ్వండి. మీకు ఏ సమస్య ఉన్నా నేను పుంగనూరులోనే ఉంటాను. ఈ సమస్యలను చూసి నేను రాజకీయంగా ముందుకు వచ్చాను. ఒక అవకాశం ఇవ్వండి. నమస్తేనా? గుర్తుపెట్టుకో మా. నమస్తే అమ్మా. ఇక్కడ ఏ సమస్య ఉన్నా నేను ఉంటాను. ఇక్కడ ఉన్న సమస్యల కోసమే నేను వచ్చానమ్మా. గుర్తుపెట్టుకోండి. ఇంట్లో అందరూ చెప్పండి, చుట్టుపక్కలలో మీ బంధువులకి, మీకు తెలిసిన వాళ్ళకి. మీరు ఇప్పటి వరకు ఓట్లు వేసిన నాయకులు వాళ్ళకి పదవులు వచ్చాయి, వాళ్ళ వ్యాపారాలు పెంచుకున్నారు తప్ప మన ఊళ్ళకి ఏమీ చేయలేదు. నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా మీ సమస్యలు తీరుస్తాను. జరిగే ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా ఓటు వేయడానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని పొంగనూరు సీఐ నాగశేఖర్ పేర్కొన్నారు.
ప్రజలకు భరోసా ఇచ్చేందుకు సిఆర్పిఎఫ్ పోలీసులు 60 మంది, సిఐఎస్ఎఫ్ 50 మంది గురువారం మండలంలోని గ్రామాలలో పోలీసులు తుపాకులు పట్టుకుని కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పుంగనూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 2018 సంవత్సరంలో నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ నందు సత్తా చాటారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారిని లీలారాణి మాట్లాడుతూ పుంగనూరు మండల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నేషనల్ మెయిన్స్ మెరిట్ స్కాలర్షిప్ కు 8వ తరగతి విద్యార్థులు నవంబర్ నెలలో నిర్వహించిన పరీక్షా ఫలితాల్లో అధిక సంఖ్యలో ఎంపిక కావడం చాలా గర్వించదగ్గ విషయమని తెలిపారు. పుంగనూరు మండలంలో మొత్తం 25 మంది ఎంపిక కావడం జరిగిందన్నారు. ఈ ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున కేంద్రం నుంచి స్కాలర్షిప్ అందించడం జరుగుతుందని, పుంగనూరు నుంచి ఇంతమంది ఎంపిక కావడం శుభ పరిణామమన్నారు. విద్యార్థుల విజయం కొరకు కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. అలాగే రాబో విద్యా సంవత్సరంలో కూడా అత్యధిక సంఖ్యలో ఎంపిక చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని, మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలను ప్రభుత్వ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అరటి తోటను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఐరాల మండలం చుక్కావారిపల్లి గ్రామ పరిధిలో గుబలవారిపల్లి అటవీ ప్రాంత సమీపంలో ఉన్న రైతు రాజగోపాల్ నాయుడుకు సంబంధించిన మామిడి తోటను, అరటి తోటను రాత్రి ఏనుగులు ధ్వంసం చేశాయి. కౌలు రైతు మనీ పొలంలో నాటిన వరి పంటను నాశనం చేశాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఐరాల ప్రాంతంలో ఏనుగుల సంచారం లేదు. కానీ ఎక్కడి నుంచి వచ్చాయో ఏనుగులు అర్ధరాత్రి సమయంలో ఇలా పంటలపై పడి నాశనం చేశాయి. 1,18,280 రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఎన్నికల సందర్భంగా పట్టణంలోని మూల్బాగల్ రోడ్డులో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ వద్ద గురువారం ఎస్ఎస్టీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా పుంగనూరు పట్టణంలోని కొత్త ఇండ్లకు చెందిన అబ్దుల్ గఫూర్ కుమారుడు షేక్ అల్లా బక్షు ఈచర్ వాహనంలో ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న సుమారు 1,18,280 రూపాయలను సీజ్ చేశారు. కార్యక్రమంలో సిబ్బంది వడివేలు నాయక్, బుడ్డన్న నాయక్, దేవేంద్ర, మంజునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే అండగా ఉంటానని నియోజకవర్గ అభ్యర్థి అనీషారెడ్డి పేర్కొన్నారు. గురువారం పుంగనూరు మండలంలో ఆరడుగుంట పంచాయతీలో కార్యకర్తలతో కలిసి ఇంటింట ప్రచారం నిర్వహించారు. పెన్షన్ 3,000 చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏమ్మా దేవమ్మ అక్కడికే వస్తుందా? మీరు డ్వాక్రాలో ఉన్నారా తల్లి? దేవమ్మ మీరమ్మా ఉన్నారా? అంత సైకిల్ తల్లి. ముందు ఎమ్మెల్యేగా ఉన్నది, ఇప్పుడు ఎంపీ ఇది. మనకేమి ఇబ్బందిగా ఏం రోడ్డు కావాలా, నిధులు కావాలా, నీళ్ళు కావాలా వీళ్ళే పరీక్షిస్తారు. ఏమొచ్చి పుంగనూరులో ఉంటుంది ఎమ్మెల్యేగా, ఏమొచ్చి రాజంపేట ఎంపీ. ఈ 2 రోడ్లు ఖచ్చితంగా 2 సైకిల్కి వేయండి. 100% గెలిచేది చంద్రబాబు నాయుడే. మీకు మంచి అవకాశం ఉంటుంది. మేము దీన్ని మనం దత్తు తీసుకున్నాడు. మన పుంగనూరు ఎమ్మెల్యే గెలిపించుకుని వాళ్ళ పోతే చంద్రబాబు నాయుడు తర్వాత మనం పుంగనూరులో డెవలప్ అవుతాం. మనం ఇంతకుముందు కూడా పుంగనూరులోనే ప్రత్యేకంగా కూడా మనకి రామకృష్ణ వాళ్ళ వీళ్ళ మామ నూతనకాల రామకృష్ణ గారు ఉన్నారు. ఆ రోజుల్లో కూడా మళ్ళీ ఇక్కడ మనం కంచుకోట ఈ ఆడుకోట పంచాయతీ అంటే కనుగొన్న తర్వాత ఆడుకుంటే నెంబర్ 1 స్థానం ఉంటుంది. పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్ను గెలిపించి జనసేన జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ నాయకుడు పగడాల రమణ స్పష్టం చేశారు. గురువారం పట్టణంలో పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తూ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి రామచంద్ర యాదవ్ను ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్లాస్ గుర్తు పెట్టుకోండి పెద్దానికి ఇస్తాం ముందు. పుంగనూరు నియోజకవర్గం మా జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ బోడి రామచంద్ర యాదవ్ గారి గెలుపుకు కృషి చేస్తూ పుంగనూరు పట్టణంలో 21వ వార్డులో ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ వార్డులో మాకు అపూర్వ స్పందన వస్తుంది.
ప్రజలందరూ కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఖచ్చితంగా మా ప్రతి ఓటు మేము జనసేన పార్టీకి వేస్తాము. ఖచ్చితంగా మీ అభ్యర్థి బోడి రామచంద్ర యాదవ్ గారిని గెలిపిస్తాము అని ప్రజలు కూడా మంచి స్పందన వస్తుంది. ఈ పరిణామం ఇలాగే ఈ 10 రోజులు కొనసాగి వచ్చే ఎలక్షన్లు 11వ తేదీ జరిగే ఎలక్షన్లో ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన ఓటును రామచంద్ర యాదవ్ గారికి ముద్రించి గాజు గ్లాస్ మీద ముద్రించి అఖండ విజయం చేకూర్చవలసిన కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలందరికీ ఒక ముఖ్య విషయం తెలియజేస్తున్నాం. మీకు కూడా అందరికీ తెలిసిందే, నిన్న అన్నగారు పుంగునూరు నియోజకవర్గంలో రైతన్నలు పడుతున్న బాధను చూసి చలించిపోయి రైతన్నను ఆదుకోవాలి, రైతన్నలు బోర్లు వేసి అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి దిగజారు, రైతే రాజు అని పేపర్లో చదువుతున్నాము, మాటల్లో చూస్తున్నాం. కానీ ఇంతవరకు రైతుని రాజుగా చూసిన ప్రభుత్వం కానీ నాయకుడు కానీ ఇంతవరకు లేడు. కానీ మన బోడి రామచంద్ర గారు ఇంతవరకు ఎవరు ఆలోచించిన విధంగా ఆలోచించి రైతులను ఆదుకోవాలి, రైతుల కళ్ళ ఆనందం చూడాలనే ఉద్దేశంతో రైతు ఏ రైతైనా సరే బోరు వేసుకోవాలనుకునే ప్రతి రైతు ఉచితంగా నేను బోరు వేపిస్తాను, డీజిల్ ఖర్చు మాత్రం మీరు భరించుకుంటే చాలు, మేము మీకు ఖచ్చితంగా బోర్లు వేపిస్తామని చెప్పి ప్రమాణ పత్రంగా నేను రిలీజ్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని కూడా మనం అందరూ ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి మంచి ఆలోచనలు, ముందు చూపున ఆలోచనలు ఉన్న వ్యక్తిని ఎన్నుకోవడం మన బాధ్యత, గెలిపించుకోవడం మన బాధ్యత. మన బోడి రామచంద్ర యాదవ్ గారిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే. రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందిన సంఘటన పెద్ద పంజాని మండలం లింగాపురం వద్ద చోటు చేసుకుంది. వివరాలకు వెళితే పుంగనూరు మండలం కపాడిమిటపల్లకు చెందిన వారు బుడ్డప్పగారి సోమశేఖర్ 38 సంవత్సరాలు. ఇతను రైతు. పంటలు పండించి యథావిధిగా పలవనేరు మార్కెట్కు కూరగాయలు తరలించాలని అదే గ్రామానికి చెందిన 37 సంవత్సరాల వై సోమశేఖర్ ఆటో డ్రైవర్. అతని ఆటోలో కూరగాయలు వేసుకుని వెళ్తూ ఉండగా లింగాపురం మలుపులో లారీ ఢీకొంది. ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీతోనే పేదల సంక్షేమం, ప్రచారంలో ఆ పార్టీ శ్రేణులు. చంద్రబాబు పాలనలో అంతులేని అభివృద్ధి, నియోజకవర్గ అభ్యర్థి అనీషారెడ్డి. నందంపేటలో పర్యటిస్తూ ప్రచారం చేసిన జనసేన అభ్యర్థి రామచంద్ర యాదవ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.